హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను విదత్ సార్. ఈరోజు మన వీడియోలో అభ్యర్థులు ఎంతో నిరాశలో ఉన్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం 2025లో నోటిఫికేషన్స్ వస్తాయా రావా? అభ్యర్థులు ఇప్పుడు టెట్కు సన్నద్ధమవుతున్నారు. టెట్ పూర్తయిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ వేస్తామని ప్రభుత్వం చెప్తుంది. సో ఏ సందర్భాల్లో మరి ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయని లెక్కలు చెప్పారు. సో వాటి గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్స్ మేము గ్యాదర్ చేసి మీకు అందించడం జరుగుతుంది. సో మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్నే మీకు అందిస్తాము. మాకు డైరెక్ట్గా మంత్రులు కానీ ఇంకా విద్యాశాఖ అధికారులు డైరెక్ట్గా ఎవరు చెప్పరు. నాకే కాదు, ఈవెన్ ఏ యూట్యూబర్కు కూడా, ఏ గవర్నమెంట్ టీచర్ కూడా తెలియదు. ప్రభుత్వమే మరి అప్పుడప్పుడు వాళ్ళ యొక్క రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, నిరుద్యోగ అభ్యర్థుల పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, ఖాళీల పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అప్పుడప్పుడు కొన్ని ప్రకటనలు చేస్తారు. ఒక్కొక్కసారి ఆ ప్రకటనలు నిజం అవ్వచ్చు, ఒక్కొక్కసారి ప్రెస్టేజ్ తీసుకొని వాటిని నిజం చేయొచ్చు, ఒక్కొక్కసారి స్వయంగా ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పినా కానీ దాన్ని పాటించకపోవచ్చు. గతంలో మన ముఖ్యమంత్రి మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా స్వయంగా మరి ముఖ్యమంత్రి సభలో అసెంబ్లీలో మరి ప్రకటించినప్పటికీ ఆ ఖాళీలు ఎన్ని ఖాళీలు ఉన్నా అవన్నీ ఏడిపోయినా అందరికీ తెలుసు. సో ఏది ఏమైనా మరి ఇప్పటి ప్రభుత్వం కూడా ఒక్కొక్కసారి ప్రెస్టేజ్ తీసుకొని రేపటి వరకు భర్తీ ఇస్తానొచ్చు, లేదంటే టైం తీసుకోవచ్చు, ఇస్తామని ఇవ్వకపోవచ్చు. సో రకరకాల ఫ్యాక్టర్స్ ఆధారపడి ఉంటాయి. కాబట్టి నోటిఫికేషన్స్ ఎన్ని ఖాళీలు ఉంటాయనేది, లేదంటే ఎప్పుడు వస్తాయనేది క్లారిటీ ఉండదు. సో ఎప్పుడు వస్తుందని మనం గెస్ చేసుకోవడం తప్ప ఏముండదు. దీని గురించి కొన్ని రకాల విశ్లేషణలు మనం చూద్దాం. అయితే నా అంచనా ప్రకారం, నేను చూస్తున్న పరిస్థితులను బట్టి మనకు డిఎస్సి 5,000 నుంచి 7,000 వరకు ఖాళీలు ఉన్నాయని తెలుస్తుంది. అయితే గతంలో భట్టి విక్రమార్క గారు, ఉప ముఖ్యమంత్రి గారు 5,000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ వేస్తాము అని చెప్పేసి ప్రకటించారు. మరి వాస్తవం చెప్పారంటే డిఎస్సిలో ఉపాధ్యాయ పోస్టులు కేవలం 5,000 మాత్రమే ఉన్నాయా? వాస్తవ లెక్కలు అంతేనా? ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ప్రభుత్వం ఎన్ని పోస్టులకు మరి నోటిఫికేషన్ ఇస్తుందో అవి మాత్రమే ఖాళీ ఉన్నట్లు కాదు, అంతకంటే ఎక్కువ ఖాళీలు ఉంటాయి, కానీ తక్కువ చూపిస్తారు. ఈ ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వమైనా అంతే చూపిస్తుంది. 20,000 ఖాళీలు ఉంటే 20,000 ఖాళీలు ఉన్నాయని చెప్తారా? చెప్పరు. ఇంకోటి, ఒక్కొక్కసారి గతంలో ఏం జరిగిందంటే, గత ప్రభుత్వ హయాంలో కూడా ఒకసారి పార్లమెంట్లో 16,000 పోస్టులు ఉన్నాయని చెప్పారు. ఒకసారి మరి అసెంబ్లీలో 14,000 పోస్టులు ఉన్నాయని చెప్పారు. ఆ తర్వాత కొద్ది రోజులకు 10,000 పోస్టులు ఉన్నాయని చెప్పారు. మరికొద్ది రోజులకు 7,000 పోస్టులు ఉన్నాయి అని చెప్పారు. చివరికి 6,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. 6,000 పోస్టులకు నోటిఫికేషన్ అంటే రోజులు పెరిగే కొద్దీ రిటైర్మెంట్లు అయిపోతాయి. రిటైర్మెంట్లు అయితే ఇక్కడ ఖాళీలు పెరగాల, కానీ తగ్గుతూ వస్తుంది. ఖాళీలు తగ్గాయి, ఖాళీలు ఉంటాయి, కాకపోతే ఆ ఖాళీల సంఖ్య తక్కువ ఉన్నట్లు చూపిస్తారు అట్లా. సో ప్రభుత్వం ఏం చేసింది, 6,000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ వేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది అభ్యర్థులు నిరసన తెలిపారు, ఈ పోస్టులు మాకు సరిపోవని. మరి ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం వెంటనే, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 5,000 పోస్టులు పెంచి నోటిఫికేషన్ ఇచ్చారు. ఎక్కడికి వచ్చినాయి 5,000 పోస్టులు అంటే? మరి అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం 6,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే అంతేనా మరి ఖాళీలు అనుకున్నారు. కొంతమంది తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఇంతే కావచ్చు అనుకుంటారు. అక్కడ ఇంకో 5,000 కలిపి 11,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చారు. అది కూడా భర్తీ అయిపోయి కూడా ఇప్పుడు సంవత్సరం దాటిపోయింది, ఇంకెక్కువ అయిపోతుంది. సో వాస్తవం చెప్పాలంటే ఖాళీలు చాలా ఉంటాయి, కానీ ఖాళీలు లేవన్నట్లు అట్లా చెప్తారు. లేదంటే రేషనలైజేషన్ కింద తక్కువ స్ట్రెంత్ ఉన్నటువంటి ఆ స్కూళ్ళని పక్క స్కూల్లో విలీనం చేసి ఇస్తారు. అక్కడ ఉన్న ఉపాధ్యాయుల్ని అడ్జస్ట్మెంట్ చేస్తారు. ఓవరాల్గా తీసుకుంటే ఉపాధ్యాయుల సంఖ్య తగ్గుతుంది. సో యావరేజ్గా తీసుకుంటే వాళ్ళు ఏం చెప్తారంటే రేషియో చూస్తారు, అంటే ఉపాధ్యాయుల విద్యార్థుల నిష్పత్తి ఎంత ఉంది. సో ఆ లెక్క చొప్పున చూస్తే కరెక్ట్ కాదు. ఎందుకంటే కొన్ని స్కూళ్ళలో కొన్ని మారుమూల పల్లెటూళ్ళలో మరి ఒక తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉంటే ఎలాంటి సమస్యలు ఉండవు, ఉన్న స్కూల్ డెవలప్ అవుతాయి. మరి దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి, ఎందుకు స్కూల్లో స్ట్రెంత్ లేదనేది అది తర్వాత విషయం, వేరే విషయాలు మాట్లాడుకుందాం. సరే, ఇక్కడ
మనకి ఎన్ని ఖాళీలు ఉంటే మనకు స్వయంగా ఉప ముఖ్యమంత్రి గారు చెప్పిన దాని ప్రకారం 5,000 పోస్టులతో నోటిఫికేషన్ వేస్తామన్నారు. సో అక్కడ ఖాళీలు 5,000 నుంచి 7,000 వరకు ఇప్పుడు పెరిగి ఉండొచ్చు. వాస్తవ ఖాళీలు 10,000 పైన ఉంటాయి, కానీ వాళ్ళు చెప్పింది మాత్రం 5,000 వేస్తామంటున్నారు. సరే, ఇక తర్వాత మనకి ఇంకా తెలంగాణ స్టేట్ మోడల్ స్కూళ్ళు ఒకానొక సందర్భంలో 1900 ఖాళీల నుంచి 2,300 ఖాళీలు ఉన్నట్లు ఒకప్పుడు పేపర్లో ఇచ్చారు. చాలా రోజుల క్రితం, 1 సంవత్సరంన్నర క్రితం అనుకుంటా. మరి 1900 ఖాళీలు ఎడిపోయినాయి. మళ్ళీ మొన్న రీసెంట్గా మరి ఒక పేపర్లో 1,073 ఖాళీలు ఉన్నట్లు చెప్పారు. మరి రోజులు గడిచిపోతే ఖాళీలు పెరగాల తగ్గాల ఏం అర్థం కాదు. సరే, ఏది ఏమైనా 10,000 పోస్టులు 1,000 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు చెప్పారు. అంటే ఇప్పుడు 1000 నుంచి 1900 మధ్యలో ఉండొచ్చు. అట్లీస్ట్ మరి 1000 పోస్టులు మనం లెక్క పెట్టుకున్నా అవి ఒక 1000 పోస్టులతో ఒక నోటిఫికేషన్ ఇవ్వచ్చు, 5-6 వేల పోస్టులతో ఒక నోటిఫికేషన్ ఇవ్వచ్చు. తర్వాత గురుకులాల్లో విషయాన్ని తీసుకుంటే 3 నుంచి 3,000 ఖాళీలు మిగిలిపోయినాయి. అది జస్ట్ 9,000 పోస్టులు భర్తీ చేస్తారు కరెక్టే. అందులో ఒక 3,000 వరకు, సుమారు 2,500 నుంచి 3,000 వరకు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొన్ని మిగిలిపోయినాయి, రిలిక్విషన్ ఇవ్వక కావచ్చు, లేకుంటే ఒక ఆర్డర్ల పెద్ద నుంచి చిన్న వరకు భర్తీ చేస్తామని చెప్పి చెయ్యకపోవడం ద్వారా కావచ్చు, రకరకాల కారణాలు చాలా పోస్టులు మిగిలిపోయినాయి. మరి డౌన్ మెరిట్ లిస్ట్ ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వలేదు. ఏది కాకుండా పోయింది. సరే, కొత్త నోటిఫికేషన్ ఇస్తే కనుక అంతకు ముందు ఉన్నటువంటి ఖాళీలు 3,000 తీసుకున్నా, మిగిలిపోయిన ఖాళీలు ఒక 3,000 తీసుకున్నా 5-6 వేల ఖాళీలు ఉండాలి. మరి ఆ 5-6 వేల ఖాళీలు ఏమైనాయి, ఉన్నాయా లేదా తెలుస్తలేదు. ఇక తర్వాత ఒకవేళ 3,000 ఖాళీలతో నోటిఫికేషన్ ఇచ్చినా మరి ఇవి ఒక 3,000 అయితే, ఇవి ఒక 1,000 అయితే, ఇవి ఒక 5,000, ఇవే ఆల్మోస్ట్ 9,000 దాటిపోయినాయి. ఇది కాకుండా మనకు డిగ్రీ లెక్చరర్ పోస్టులు భర్తీ చేయలే. మొన్న రీసెంట్గా జైల్ ఇచ్చారు కానీ డిఎల్ ఇయ్యలే. డిఎల్ ఒక సందర్భంలో 800 ఖాళీలు ఉన్నాయని, ఒక సందర్భంలో 544 ఖాళీలు ఉన్నాయని, ఒక సందర్భంలో 600 ఖాళీలు ఉన్నాయి. ఇట్లా రకరకాల పేపర్లు ఇస్తారు. సరే, మనం యావరేజ్గా ఒక 500 నుంచి 600 పోస్టుల్ని ఉన్నాయేమో అని మనం అనుకున్నా, అంచనా వేసుకున్నా. ఇవి ఒక 500 అనుకున్నాం, అంటే 9.5. ఇక తర్వాత కేజీబీవీల విషయానికి వచ్చినట్టయితే మొత్తం కాంట్రాక్ట్. అందులో ఎన్ని పోస్టులు ఉన్నాయి? సుమారు 400 పైచుకు స్కూళ్ళు ఉన్నా, 172 స్కూళ్ళు ఇంటర్మీడియట్ లెవెల్లో అప్గ్రేడ్ చేసినా అంతే ఉంటుంది, పోస్టుల సంఖ్య పెరగదు. లాస్ట్ టైం అనుకుంటా 800 చిల్లర పోస్ట్ కాంట్రాక్టుల్లో భర్తీ చేశారు. పీజీ సిఆర్టీలు పీఈటీలు ఇట్లా స్పెషల్ ఆఫీసర్స్. కాబట్టి అంతకుముందు కొన్ని ఖాళీలు ఉన్నాయి, 1200 చిల్లర ఖాళీలు భర్తీ చేశారు. అవి కూడా రెగ్యులర్ పోస్టులు అంటే అక్కడ కేజీబీవీలో పనిచేస్తున్న వాళ్ళలో మ్యాక్సిమం పోస్టులన్నీ కాంట్రాక్ట్ పద్ధతిలోనే ఉన్నాయి. సో ఈ విధంగా ఒకవేళ అవి కూడా రెగ్యులర్ పోస్టులు లాగా భర్తీ చేసి వాటికి హాస్టల్లో ఉన్నాయి, పీజీ సిఆర్టీలు ఉన్నారు, అంటే ఆల్మోస్ట్ పీజీటీ లాగా ఈక్వల్ అనమాట. సిఆర్టీలు అందరూ అవసరమే, ప్రిన్సిపాల్ అవసరమే, అన్ని రకాల పోస్టులు భర్తీ చేయాలి. నర్సింగ్ పోస్టులు కూడా భర్తీ చేయాలి, వార్డెన్లు భర్తీ చేయాలి, పీజీటీలు, టీజీటీలు, ప్రిన్సిపాల్లు, పీఈడీలు, ఇట్లా రకరకాల పోస్టులు ఖాళీగా ఉంటాయి. ఈ రకంగా చూస్తే అంటే మనకు వాళ్ళు తక్కువ చేసి చెప్పారు కదా, ఆ తక్కువ చేసి చెప్పిన దాంట్లో కూడా లెక్క పెట్టి చూస్తే సుమారు ఇక్కడ కేజీబీవీతో కూడా కలుపుకుంటే 10,000, 12,000 దాకా చిల్లర అవుతున్నాయి. ఒకవేళ వాస్తవ లెక్కలు ఇంతకంటే ఎక్కువే ఉండొచ్చు. ఒకవేళ ఇంతకంటే ఎక్కువ ఉంటే మీరు ఎంత ఉన్నాయి అనుకుంటున్నారు గెస్ చేయండి. మనకు ఆర్ కృష్ణయ్య గారు మనకు డిఈడి సంఘం అధ్యక్షుడు, వీళ్ళు మన మంత్రులను కలిసి ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అన్ని ఖాళీలు ఉన్నాయి, 10,000 ఉన్నాయి, 20,000 ఉన్నాయి, వాస్తవ లెక్కల్ని ఆధారంగా చేసుకొని చెప్తున్నారా, మరి ఎట్లా చెప్తున్నారా మరి మనకేం తెలీదు. సో ఇది పరిస్థితి. సో ఏది ఏమైనా తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి చాలా మటుకు. వాటిని తొందరగా భర్తీ చేసి ఇప్పుడు ఈ టెట్ ఎగ్జామ్ ఉంది 18 నుంచి, జూన్ 18 నుంచి, ఆ తర్వాత ఈ నెలాఖరు లోపల టెట్ కంప్లీట్ అయితే జూలై నుంచి భర్తీ ఏంది, టెట్ రిజల్ట్ వచ్చిందా, ఆ తర్వాత డిఎస్సి కోసం ఎదురు చూపులు. అంటే మేజర్ పోస్టులు డిఎస్సిలో ఉంటాయి కాబట్టి అందరూ దీనికి ఎక్స్పెక్ట్ చేస్తారు. తర్వాత గురుకులాల్లో ఉంటాయి కాబట్టి దానికి కూడా చూస్తారు. ఇవి పెద్ద పోస్టులు. ఇక తర్వాత ఈ మోడల్ స్కూలు తక్కువ స్కూళ్ళు ఉంటాయి, తక్కువ లెక్కలు ఉంటాయి కాబట్టి ఆ పోస్టుల సంఖ్య కూడా తక్కువ ఉంటుంది. ఇక కేజీబీవీల్లో ఆల్మోస్ట్ అందరూ కాంట్రాక్ట్ పద్ధతిలోనే ఉన్నారు కాబట్టి అది కూడా భర్తీ చేయడం కష్టం. ఒకవేళ భర్తీ చేసినా కాంట్రాక్ట్ పద్ధతిలోనే తీసుకుంటున్నారు. ఇక తర్వాత డిఎల్ అయితే ఊసేది ఇప్పుడైతే. ఇవి కాకుండా ఇంకా
యూనివర్సిటీ పోస్టులు అనుకుంటా అప్పుడు ఒకసారి ఇచ్చి 2300. అసలు యూనివర్సిటీ పోస్టుల భర్తీ కోసం సపరేట్ బోర్డే ఏర్పాటు చేస్తామని చెప్పింది గత ప్రభుత్వం. మరి యూనివర్సిటీ నియామక బోర్డు అని అప్పట్లో ఒకటి ఏర్పాటు చేసి మొత్తం అన్ని ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు ఇచ్చేస్తాము, సుమారు 2300 వరకు పోస్టులు ఉంటాయని ఒక 2 ఏళ్ల క్రితం అంతకు ముందే బాగా వార్త వచ్చి మనం కూడా చాలా సందర్భాల్లో వీడియోలో కూడా చెప్పుకోవడం జరిగింది. సో ఇట్లా అనేక రకాల ఖాళీలు ఉన్నాయి. మరి ఉన్న వాటిలో ఇప్పుడు ఎందుకు భర్తీ చేయట్లేంటే ఇప్పుడు ఉన్నటువంటి బడ్జెట్ ప్రాబ్లమ్స్ అంతే, ఏం లేదు. అక్కడ మనం అర్థం చేసుకుంటుంది ఒకటే, గత ప్రభుత్వం కొంచెం ఎక్కువ అప్పులు చేసింది కాబట్టి మేము వాటికి వడ్డీలు చెల్లించడానికి, జీతాలు చెల్లించడానికి, ప్రభుత్వ పథకాలు అమలు చేయడానికి డబ్బు సరిపోవట్లేదు, ఆదాయం తక్కువైపోయింది, అప్పులు ఎక్కువైపోయింది అని చెప్పి ప్రభుత్వం ఓపెన్ గా ప్రకటించింది. నేను చెప్పినట్టుగా స్వయంగా మన ముఖ్యమంత్రి గారే డబ్బులు లేవని చెప్పారు. ఆర్థిక పరిస్థితి అట్లా. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితులకు ఇక్కడ ఒకటి, ప్రభుత్వాలు ఎప్పుడైనా ఉచిత పథకాలని తగ్గించి అర్హులైనటువంటి నిజమైన పేదలకు ఏవో కొన్ని పథకాలు ఇవ్వటం మంచిదే. సంపద సృష్టి మీద మరి దృష్టి పెట్టి నిరుద్యోగ సమస్య కనుక ఈ తాండవిస్తే ఫ్యూచర్లో ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అంటే ఉద్యోగాలు లేక సో ఏం చేయాలో ఉపాధి కోసం మరి ప్రైవేట్ సెక్టర్ మీద ఆధారపడతారు. ఆ ప్రైవేట్ సెక్టర్లో కూడా జీతాలు ఇంకా మరీ తక్కువైపోతాయి. సో ఇట్లా రకరకాల సమస్యలు వస్తాయి. కొంతమంది ఒక టైంలో నిరుద్యోగం ఎక్కువైతే మరి యువత ఇంకా చెడుదారులు బట్టి అవకాశాలు ఉంటాయని చెప్పేసి అక్రమంగా సంపాదించడానికి ప్రయత్నాలు మొదలు పెడతారని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. సో ఏది ఏమైనా నిరుద్యోగ అభ్యర్థులందరూ ప్రిపేర్ అయ్యి సిద్ధంగా ఉన్నారు. మరి ఇవన్నీ ఈ నిరుద్యోగులతో ఒక మహాధరణ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు ఈ మధ్య కాలంలో. సో ఏది ఏమైనా వాళ్ళ యొక్క బాధని అర్థం చేసుకుని ఈ వచ్చినటువంటి ప్రభుత్వం ఇప్పటికే 1.5 సంవత్సరం అయింది, ఇంకా 3.5 ఏళ్ళ టైం ఉంది. మరి ఈ 3.5 సంవత్సరాల్లో ఇంకా టైం ఉంది కాబట్టి సుమారు ఒక 2 నోటిఫికేషన్లు అన్న, ఇప్పుడు డిఎస్సి ఫర్ ఎగ్జాంపుల్ 5 ఏళ్లలో అట్లీస్ట్ ఒక టైంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్లలో 3-4 డిఎస్సి వేసి సంవత్సరం లేదా సంవత్సరం ఒక డిఎస్సి వేసుకుంటూ పోయాడు. అప్పట్లో అది పోస్టులు ఎక్కువ ఉండేది, తక్కువ ఉండేది. ఒక టైం ప్రకారం, ఒక క్యాలెండర్ ప్రకారం ఉంటే బాగుంటుంది. సో ఏది ఏమని ఇవన్నీ మరి ప్రభుత్వానికి తెలియంది కాదు. సరే పరిస్థితులు అట్లా ఉన్నాయి కాబట్టి మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడడం తప్ప ఎవరు మనం గెస్ చేయలేము. సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో నచ్చితే, ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.